భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబైకు చెందిన యువ వ్యాపారవేత్త సానియా చందోక్ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్ కూడా ఎంటర్‌ప్రెన్యూర్ కావడం విశేషం. చాలా కాలం నుండి ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒకటయ్యారు. సచిన్ టెండూల్కర్ కుమారుడిని వివాహం చేసుకుని ఆయన కోడలిగా ఇంట అడుగుపెట్టిన సానియా నేపథ్యం ఏమిటి, ఆమె ఎవరు అని తెలుసుకోవడానికి ఇప్పుడు అందరూ ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు తెలియని ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, మన చిన్ననాటి నుండి మనతో పెనవేసుకుని ఉన్న కొన్ని అందమైన జ్ఞాపకాలకు సచిన్ టెండూల్కర్ కోడలికి ఉన్న లింక్ తెలుసుకుందాం. మనమందరం ఎంతో ఇష్టపడి తినే క్వాలిటీ ఐస్ క్రీమ్ కంపెనీ వీరిదే. నిజానికి ఈ ఐస్ క్రీమ్ను సానియా ముత్తాత ఇక్బాల్ కృష్ణన్ ఘాయ్ ఇంట్లోనే తయారు చేసి అమ్మేవారు. ఆ కాలంలో ఫ్రిడ్జ్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఎక్కువగా లేకపోయినా ఆయన ప్రత్యేక పద్ధతిలో ఐస్ క్రీమ్ తయారు చేసి స్థానిక మార్కెట్లో విక్రయించేవారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఒక చిన్న ఇంట్లో ప్రారంభమైంది ఈ ఐస్ క్రీమ్ వ్యాపారం. 1956 నాటికి ఆయన ఈ వ్యాపారాన్ని పెంచి క్వాలిటీ అనే పేరుతో ఐస్ క్రీమ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. పేరుకు తగ్గట్టే అద్భుతమైన రుచితో, క్వాలిటీతో ఈ ఐస్ క్రీమ్ను అందించడంతో ఐస్ క్రీమ్ అంటే క్వాలిటీ అనేంతగా ఈ బ్రాండ్ పాతుకుపోయింది. అయితే 1995లో హిందుస్థాన్ లేవర్తో ఒప్పందాన్ని కుదుర్చుకుని క్వాలిటీ వాల్స్ కింద మారింది. అయితే ఇప్పటికీ ఈ బ్రాండ్ అంతర్జాతీయ మార్కెట్ హక్కులు మాత్రం రవి ఘాయ్కే ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మన దేశంలో ఫేమస్ ఐస్ క్రీమ్ చైన్ బాస్కిన్ అండ్ రాబిన్స్ను ఇండియాకు తీసుకొచ్చింది వీరి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే గ్రావిస్ గ్రూప్నే. ఇది ఇప్పుడు భారతీయులను ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ చైన్గా మారింది. ప్రస్తుతం గ్రావిస్ గ్రూప్ హాస్పిటాలిటీ, ఫుడ్ మరియు ఐస్ క్రీమ్ రంగాల్లో భారతదేశంలోనే ఒక శక్తివంతమైన సంస్థగా ఎదిగింది. బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్ బ్రాండ్ కూడా వీరిదే. వీరి వార్షిక టర్నోవర్ 1000 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. ఇంత పెద్ద కుటుంబం నేపథ్యం ఉన్నప్పటికీ సానియా చందోక్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించి ఆ తర్వాత తనకున్న ఆసక్తితో పెట్ కేర్ రంగంలో అడుగుపెట్టారు. ముంబైలో మిస్టర్ పావ్స్ పెట్ స్పా అండ్ స్టోర్ పేరుతో పెంపుడు జంతువుల సంరక్షణ మరియు గ్రూమింగ్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది సానియా చందోక్ బ్యాక్గ్రౌండ్. దశాబ్దాలుగా ఐస్ క్రీమ్ రుచులతో కోట్లాది మంది మదిని గెలిచిన కుటుంబం నుంచి వచ్చిన సానియా ఇప్పుడు టెండూల్కర్ కుటుంబంలో అడుగుపెట్టడం సచిన్ అభిమానులకే కాదు, క్వాలిటీ ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా ఎంతో సంతోషకరమైన వార్త. క్రీడ మరియు పారిశ్రామిక వారసత్వాల కలయికగా ఈ వివాహం నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.